హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము నంది హిల్స్కి వచ్చామన్నమాట మా ఫ్రెండ్స్తో కలిసి. సో మీకు కూడా చెప్పిద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము అర్లీ మార్నింగే వచ్చేసాం. సో ఇక్కడ చూస్తే చాలా ట్రాఫిక్ ఉంది అసలు. మేము వీకెండ్ డేస్లో వచ్చాం కాబట్టి చాలామంది ఉన్నారనమాట. ఇంకా ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకొనేసి మేమైతే వచ్చేసాం. చాలా చలి ఉండింది. అర్లీ మార్నింగే వెళ్ళాం కదా, ఫుల్ చలి. ఇంకా నేను చలికి అస్సలు తట్టుకోలేనేసి మొత్తం కప్పుకునేసి హెల్మెట్ పెట్టుకునేసి ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరికి ఫుల్ రష్ ఉంది. ఇంకా అసలు ఇక్కడ నెట్వర్కే రావడం లేదు. సో ఇంకా చాలా కష్టపడి షాప్ వాళ్ళకి 300 ఫోన్పే చేసి 200 క్యాష్ ఇచ్చారనమాట. సో 100 కమిషన్ తీసుకున్నాం. సో ఇంకా ఎలాగలా తీసుకొనేసి పైకి వచ్చేసాం. ఇక్కడ బైక్స్ అలో లేవు, నడుచుకుని వెళ్ళాలి పైకి. మేము ఇంకా నడుచుకుని అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ అప్పుడే 7:30 సంథింగ్ అయిపోతుంది టైము. అసలు వ్యూ ఉంటుందా లేదా అనేసి భయపడుతూ వెళ్ళామన్నమాట. సో వ్యూ చూడడానికే చాలా కష్టపడి అర్లీ మార్నింగే వెళ్ళిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ చూసేసి వచ్చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడ పైకి వెళ్తున్నాం. ఇటు సైడ్ నుంచి వెళ్తే దగ్గర అవుతుంది, వ్యూ పాయింట్కి తొందరగా వెళ్ళొచ్చు అనేసి. మేము ఇంకా పైకి వెళ్ళేసరికి ఇదైతే మమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. మంచిగా ఉండింది, వ్యూ సూపర్ ఉండింది. అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. ఇక్కడ అందరూ యాక్చువల్లీ ఇక్కడ ఇటు సైడే ఉండి చూడాలి కదా, కానీ అందరూ అటు సైడ్కి వెళ్ళేసి దాన్ని ఎక్కేసి మరీ వెళ్తున్నారు. సో మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, చూడు ఎంత బాగా కనిపిస్తుంది. కానీ మేము వెళ్ళాలో వద్దని ఆలోచిస్తున్నాం. ఇంకా సర్లే ఏం కాదు అనేసి కష్టపడి దాన్ని ఎక్కేసి అటు సైడ్కి వెళ్ళిపోయాం అన్నమాట. ఇంకా అక్కడ వ్యూ అయితే మస్తు ఉండే ఫ్రెండ్స్, అసలు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు ఇంకా ఒకవేళ విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. సో డే టైంలో వెళ్ళకండి, అర్లీ మార్నింగ్ వెళ్ళండి, సూపర్ ఉంటుంది. మేము ఇంకా కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా అర్లీగా వెళ్ళింటే సూపర్ ఉండేది వ్యూ. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా మేమంటే అక్కడ ఎస్లో నిలబడుకున్నాం, లైక్ కొంచెం పైన నిలబడుకొని చూస్తున్నాం. కొంతమంది అయితే ఇంకా కిందకి దిగి మరీ చూస్తున్నారు. అసలు నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది, వాళ్ళు అలా ఎలా వెళ్తున్నారో అసలు అర్థం కాలేదు. ఇంకా నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా రావాలనేసి, ఇంకా ఎప్పుడు కుదరలేదు. ఈరోజు వచ్చేసాను అనమాట. చాలా బాగున్నాయి అసలు. సేమ్ అవి క్లౌడ్స్ లాగా కనిపిస్తున్నాయి. నేను కూడా క్లౌడ్స్ అనుకున్నా, కానీ అవి క్లౌడ్స్ కాదంట. లైక్ మొత్తం తెల్లగా ఫామ్ అవుతుంది కదా, చాలా ఫామ్ అయిందనమాట. సో మీకు తెలిసే కామెంట్ చేయండి, అది ఫాగా లేకపోతే క్లౌడ్సా అనేసి, నాకైతే తెలీదు. ఇంకా అక్కడే చూస్తాం అనుకున్నాం చాలాసేపు ఉండి, కాకపోతే పోలీస్ వాళ్ళు వచ్చారనమాట. సడన్గా వచ్చి అందరినీ కొట్టేశారు. ఇంకా వాళ్ళు అటు సైడ్ ఉండేసరికి నేను ఇటు సైడ్ ఎక్కేసి వచ్చేసాం, నేను మా ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే ఇటు సైడ్ వ్యూ చూడడానికి వచ్చాను. ఇక్కడ కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా వెళ్దాంరా అని చెప్తోంది. నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కావడం లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అంటే ఇక్కడే ఉండిపోవడానికి కాదు, ఇంకొంచెం సేపు చూద్దాం అనిపించింది. సో ఇంకా చాలా మంచిగా ఉండింది. ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. సో నాకు క్యాప్ అంటే చాలా ఇష్టం, నాకు మా రూమ్మేట్ ఇచ్చింది. సో నాకు ఇవ్వలేదు, జస్ట్ కొంచెం సేపు మళ్ళీ ఇచ్చేసాను చెప్తే ఇచ్చింది. ఇంకా ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ రోడ్ వ్యూ ఉందన్నమాట. ఇక్కడ చాలా మంచిగా ఉంది. కొంచెం సేపు రీల్స్ చేసుకున్నాం, తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏదో ఉంటే ఎక్కేసాం అనమాట పైకి. యాక్చువల్ నేను యూట్యూబ్లో చూసేటప్పుడు ఇక్కడ మొత్తం తెల్లగా మంచులాగా పడుతూ ఉంటుంది, వీడియోస్ మంచిగా తీసుకోవచ్చు అనుకున్నాం. కానీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు, చెట్లు పుట్టలు తప్ప. ఇంకా ఏదో ఒకటి అనేసి ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని వేసాను. ఇంకా తర్వాత వెళ్ళిపోదాం అనేసి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి గాయస్ని అయితే మా బీఫార్మసీ ఫ్రెండ్స్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. అసలు వాళ్ళు లేకుండా ఇక్కడ ఎక్కువ ట్రిప్స్కి వెళ్తున్నాను అనమాట. కాలేజ్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే వెళ్ళేదాన్ని. అసలు ఇక్కడికి వచ్చినాక నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్. సో చాలా తక్కువగా బయటకు వెళ్తాను అనమాట. ఇంకా వాళ్ళతో నింటే ధూమ్ధామ్గా మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. సో చాలా మిస్ అవుతున్నాం. ఇంకా ఈ మధ్య కాలేజ్ అయిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ కలవలేదు. సో ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి కలవడానికి.
ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉంటే బాగుంటుంది, మంచిగా నవ్వుకోవచ్చు. కానీ ఇంకా మంచిగా ఇది అనమాట, ఫుల్ కామెంట్ చేస్తారు వాళ్ళు, ఇంకా ఏడ్పించేస్తారు ఏం చేసా కూడా. ఇంకా తర్వాత చాలా ఆకలేసింది. ఇక్కడ ఫుడ్ చూస్తే ఫుల్ కాస్ట్లీ ఉండింది. సో ఇంకా ఒక వెజ్ శాండ్విచ్ తీసుకొనేసి తినేసామన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్కి నాకు వీడియో చేయడమే పని అయిపోయింది. ఒక్క సెల్ఫీ కన్నా రా అంటే రావడం లేదు, తనకి ఇష్టం లేదనమాట. సో తను ఎక్కడ కనిపించకూడదు అనేసి చెప్పింది. సో ఓకే అని చెప్పాను, నాకు తీస్తే చాలే అని చెప్పా. ఇంకా మేము వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు కన్నా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా మంచిగా ఉన్నింది. అంటే వెళ్ళేటప్పుడు చాలా కష్టపడాలి, ఫుల్ పెట్రోల్ అయిపోతుంది. కానీ వచ్చేటప్పుడు అసలు బైక్ ఆన్ చేసే అవసరం కూడా లేదు, ఫుల్ డౌన్ కదా. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి చెప్పాలి మీకు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నేనే డ్రైవ్ చేసే స్కూటీని. యాక్చువల్ నాకు స్కూటీ డ్రైవింగ్ రాదు, కానీ ఈరోజే నేర్చుకున్నా. అది వీడియో రికార్డ్ చేయలేదు అనుకోండి, ఛార్జింగ్ నీ ఫోన్లో అయిపోతుంది అనేసి. సో ఈరోజే నేర్చుకున్నా, ఈరోజే డ్రైవ్ చేస్తున్నా. కానీ అస్సలు నమ్మకండి, నిజం కాదు, నాకు రాదు. నాకు సైకిల్ వచ్చు కానీ స్కూటీ రాదనమాట. సో నేను ఎప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటే ఇప్పటికి నాకు వచ్చేసేది అనమాట. సో ఎప్పటికైనా నేను నేర్చుకుంటా, డ్రైవ్ చేస్తా అనమాట. సో గైస్ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో బాయ్, సీ యూ ఆల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నేను పెట్టే వీడియోస్ మీకు